ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా వస్తున్న భారీ మల్టీ స్టారర్ పాన్ ఇండియా మూవీ వాటు. యష్ రాజ్ ఫిల్మ్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా దక్షిణాది, ఉత్తరాది సూపర్ స్టార్స్తో భారీ ఎత్తున తీస్తున్నారు. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా క్రేజ్ నెలకొని ఉంది. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తయిపోయింది. ఒక పాట బ్యాలెన్స్ ఉండటంతో ఎన్టీఆర్, హృతిక్ మీద ఈ సాంగ్ షూట్ని చేస్తున్నారు. ఈ సాంగ్ ఇప్పుడు వైరల్గా మారింది. ఈ సినిమాకి హైలైట్గా ఈ సాంగ్ ఉంటుందట. ఎన్టీఆర్, హృతిక్ ఇద్దరు డాన్స్తో ఆదరగొట్టినట్టుగా సమాచారం. త్వరలోనే ఈ పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ తొలిసారి డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ట్రిపుల్ మూవీతో హిందీ ప్రేక్షకుల మనసును దోచుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు వాటుతో నార్త్ ఆడియన్స్ హృదయాలను డైరెక్ట్గా కొల్లగొట్టడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా 15 ఆగస్టు కానుకగా ఆగస్టు 14న భారీ ఎత్తున ఐమాక్స్ ఫార్మాట్లో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ను వెరైటీగా ప్లాన్ చేస్తుంది యష్ రాజ్ ఫిల్మ్స్. దీనికి సంబంధించి ఇప్పటికే YRF ప్రత్యేకమైన వ్యూహాలను అమలు చేస్తుంది. వాటిలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ తొలిసారిగా తెరపై కలిసి రాబోతున్నారు. ఈ క్రమంలో యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రమోషన్స్ విషయంలో ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది. ఈ సందర్భంగా ఇద్దరు హీరోలతో విడివిడిగా ప్రమోషన్స్ చేయించాలని టీం భావిస్తుంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి వాటిని ప్రమోట్ చేయాలని యష్ రాజ్ ఫిల్మ్స్ చెబుతుంది. ఏ ఈవెంట్లో కానీ ఈ ఇద్దరు కలిసి కనిపించారని చెప్పారు. అసలు వాటు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ ఆ ఇద్దరు. అలాంటిది ఆ ఇద్దరిని ఒకేసారి చూడాలంటే అది తెరపైన చూడాలన్నారు. అందుకే ప్రమోషన్స్లో ఏ ఒక్క చోట కూడా ఇద్దరు కలిసి కనిపించారు. నేరుగా తెరపైనే ఆ ఇద్దరిని ఒకేసారి చూస్తేనే ఆ థ్రిల్ ఉంటుందని యష్ రాజ్ ఫిల్మ్స్ టీం వెల్లడించింది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ ఎప్పుడూ కూడా తమ సినిమాలను ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తూ ఉంటుంది. వార్ విషయంలోనూ ఇలాంటి స్ట్రాటజీని అమలు చేశారు. సినిమా రిలీజ్కి ముందు ఎక్కడ కూడా ఇంటర్వ్యూలు ఇవ్వలేదన్నారు. హీరోలు ఇద్దరు కలిసి కనిపించలేదు. వార్ సక్సెస్ సెలబ్రేషన్స్లోనే హీరోలు ఇద్దరు కనిపించారు. పఠాన్ విషయంలో షారుఖ్ ఖాన్ కూడా ఇదే రూటును ఫాలో అయ్యారు. ఎటువంటి ప్రమోషన్ కార్యక్రమాలు చేయకుండానే సినిమాపై బజ్ను పెంచారు. చివరకు పఠాన్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా నిలిచిందన్నారు. టైగర్ జిందా హై, టైగర్ ఫ్రాంచైజీ యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ను ఎలా ప్రమోట్ చేశారో, ఇతర ఏజెంట్లను పట్టుకొచ్చి ప్రమోట్ చేశారో అవన్నీ చూసి ప్రజలంతా కూడా ఆశ్చర్యపోయిన సంగతి తెలిసిందే కదా. 2025లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రంగా వాటు నిలుస్తుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వాన్ని వహించిన వాటు ఆగస్టు 14వ తారీఖున 2025లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. వాటును ఆదిత్య చోప్రా భారీ ఎత్తున నిర్మించారు. ఈ చిత్రంతో కియారా అద్వానీ యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్లో చేరారు. తెలుగులో ఈ సినిమా 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందంట. మరొక వైపు హిందీలో 150 కోట్లు, తమిళంలో 18 కోట్లు, మలయాళంలో 5 కోట్లు, ఓవర్సీస్లో 102 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి చేసినట్టు సమాచారం. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా 375 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ను పూర్తి చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమా హిట్ అందుకోవాలంటే 377 కోట్లను కొట్టాలి. ఓవరాల్గా 700 కోట్లు వస్తేనే వాటు బ్రేక్ పూర్తి చేసుకోనున్నట్టు సమాచారం. ఈ సినిమా తొలి రోజే 100 కోట్ల వరకు నెట్ వసూళ్లను అన్ని భాషల్లో కలిపి క్రాస్ చేసే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమా భారీ హిట్ అవుతుందని, 1000 కోట్ల వరకు వసూలు చేస్తుందని భావిస్తున్నారు. మరి వాటు మూవీ ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.